హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చాం ధనశక్తి వరాలకు వచ్చాము. రాదా అవుదా బాగా చూస్తారు. సారీ అండి. అది ఇప్పుడు చెప్పండి ధనశక్తి వరాలు. అనయ్య నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా బావ వచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పా అని హాయ్ చెప్పు. అది అయిపోతండి. దిగిపడిపోతే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏంటి నీకు ధనశక్తి వరాల గురించి తెలిసి చెప్పు. నాకు ఇది బయట నుంచి వచ్చారు. మొన్న జాబ్ వచ్చింది ధనశక్తి అమ్మవారు. ఫస్ట్ టైం వచ్చాను. బావగారు ఆజ్ఞ ప్రకారం వచ్చాం మేము. హాయ్ చెప్పండి. అది అక్కడ వింది. రైట్, ఇలా కవర్ చేయి. ఓకే చెప్పు. అదే నాకు తెలియదు. అది మొన్న జాబ్ వచ్చింది కదా నీకు అమ్మవారికి. ఇక్కడ వద్దులే, షై వస్తుంది నాకు. పొలాల దగ్గరికి వెళ్ళిపోతాం. చెప్పు అయ్యా. అంటే నిన్నంటే ఒకసారి బయట తీయండి. క్రియేటివిటీని అతను బయట తీయాలి. బాగున్నావా? నడిచి వెళ్ళిపోతావా? ఇటు పెట్టుకో. మాస్టర్ షాప్. హాయ్ చెప్పండి. అది హాయ్. ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వారాల ముందే నాకు దేవుణ్ణి మనం తలుచుకుంటే నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, జాబ్ ఆపర్చునిటీ. చాలా హ్యాపీగా ఉంది. అందుకే అమ్మని దర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా దూరం నుంచి వచ్చాను. తల్లిని చూసి తల్లి ఆనందంగా ఆశీర్వదిస్తే ప్రశాంతంగా. చెప్పు. కామెంటరీ మిస్ అయిపోతున్నా. ఇక్కడ బంధువులు అందరూ ఎక్కువయ్యారు, చుట్టాలు ఎక్కువయ్యారు. మాట్లాడుతున్నాను. అలాగే ఇది ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు కంచరంలో. చాలా సంతోషంగా ఉంది నాకు ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వెళ్ళడం టెంపుల్కి. నా కోరిక నెరవేరితే ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగా వచ్చి తల్లిని దర్శించుకుంటానని ఈ వీడియో రూపంగా మీకు చెప్తున్నాను. టాపిక్ ఏంటి చెప్పాలి అర్థం కావట్లేదు. ఓకే, బాగానే ఉన్నాం. ఏంటి చెప్తున్నా టాపిక్? మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మా ఊరు ధనశక్తి వారాలు అయితే వచ్చేసాయి. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా అయితే మా ఊరు ధనశక్తి వారాలు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా జనాల యొక్క పోటీ ఎలా ఉన్నదో. ఎన్నో గ్రామాల నుంచి చుట్టుపక్కల చాలా దూర ఊర్ల నుంచి కూడా మా యొక్క అమ్మవారి యొక్క వారాలకు అయితే వస్తున్నారు. జనాభా అయితే వేటలు అన్నీ వేయడం అయితే జరుగుతుంది. ఇది ఈరోజు మా ధనశక్తి అమ్మవారికి సంబంధించిన బ్లాగు. అందరూ చూడాలి. మా ఊరు మొత్తం అందరూ చూసి మా ఊరు వారాలని ఎంజాయ్ చేయండి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుల్ని చెల్లించుకుంటున్నారు. ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత. అమ్మవారు ప్రసిద్ధి చెందడం ఎంతో అందరికీ ఆనందకరం. ఈ యొక్క సంబరాలు ఒకప్పుడు ఓన్లీ చందకొలువు ఆ బడి వరకే చేసేవాళ్ళు. అలా ఎంత హిస్టరీ ఉందా అని చాలామంది ఎగ్జైట్మెంట్ అయ్యారు. ఈ మెయిన్గా కంచరం యొక్క విశిష్టత ఏ ఛానల్? మా ఛానల్ డ్రీమ్ స్టోరీస్. విశిష్టత అనేది డ్రీమ్ స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న సాయికి నా యొక్క అభినందనలు. ఇది మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. చెప్పండి. అవునా, వారాలకు వచ్చారు చెప్పండి.
ఏదో ఒకటి చెప్పాలి. ఈ సంవత్సరంకి అయితే పండుగలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఫైనల్ డే. నైట్కి ఒక మంచి బుర్రకథ అయితే ఉంటుంది మా ఊర్లో. సో ఈరోజు బయట ఊరి నుంచి వచ్చి మొక్కు చెల్లించుకున్న మా ఫ్రెండ్ని తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుదాం. చెప్పండి మీరు. చాలా బాగుంది సాయి, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఫెస్టివల్ని, నేను ఎప్పుడు చూడలేదు. చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా గుళ్ళకి వెళ్ళాను, చాలా అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. బట్ ఏంటంటే ఇది ఒక ప్రత్యేకత ఉంది ఈ ధనశక్తి అమ్మవారి దాంట్లో. ఎస్ అయ్యి తర్వాత తండోపతండాలుగా జనాలు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చమని తల్లి దగ్గరికి ప్రాధేయపడటం, ఇలాంటివి చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది సాయి. జనాలు దూరిపోతారు, చూసారా క్రౌడ్ చాలా హెవీగా ఉంది. సో మళ్ళీ సంవత్సరం మీరు మళ్ళీ పండుగకి రావాలని కోరుచున్నాం. తప్పకుండా సాయి, తప్పకుండా. ఈ ఫెస్టివల్ మూడ్ని నా మైండ్లో మెమరీలో ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా నేను రావడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి ఫెస్టివల్ని ఇంకా చాలా గ్రాండ్గా ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి. ఓకే గైస్, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఊరు అందరూ ఈ వీడియోని చూసి మిగతా ప్రజలతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా జనసాంద్రత పెరగాలి. పెరిగి పెరగాలి. అందరికీ బాయ్. బాయ్.